అయితే ఇంకో పెళ్లి సాంగ్ కూడా జాను లిరితో చేసినావు అవునవును, రాత్రి చీకట్లో. సో అది కూడా లక్ష్మణ్ అన్నదేనా లేకుంటే వేరే వాళ్ళ? లేదు, అది లక్ష్మణ్ అన్నది కాదు, అది వరంగల్ ట్యూన్స్ వాళ్ళది. యాక్చువల్గా దాని లిరిక్ రైటర్ వచ్చేసి శ్రావణ్ లైఫ్ బ్రో. ఓకే. సో అది కూడా సాంగ్ చాలా బాగా హిట్ అయింది. అవునవును. ఎట్లా ఉంటుండే జాను లిరి మీతోటి? అంటే నాకు జాను లిరి అంటే జాను మనకి ఫీల్డ్ నుంచి ముందు నుంచెల్లే మనకు పరిచయం యాక్చువల్గా. ఓకే. ఎన్ని ఇయర్స్ నుంచి పరిచయం? అంటే లోకల్ కదా, అక్కడ నుంచి అరౌండ్ మాకు 5 years నుంచి పరిచయం నాకు జాను. ఓకే. సో అంటే ఆమెతోటి ఇప్పుడు నిజం చెప్పాలంటే ఈ ఫోక్ సాంగ్స్లో మొత్తం తనే ఎక్కువ నంబర్ 1లో ఆమెనే ఉంది. అవును. సో ఆమెతోటి షూట్ అన్నప్పుడు ఎట్లా అనిపించింది? ఆమెతోటి అది ఫస్టా లేకుంటే ఇంతకుముందు ఏమైనా చేసిరా? లేదు, కానీ తనకి నాకు అంటే ఆ ర్యాప్ ఉంది ఫీల్డ్ రాకముందు నుంచే, నేను రాకముందు నుంచే నాకు తను తెలుసు, నార్మల్ తెలుసు నాకు. సో మా ఇద్దరి మధ్యలో ర్యాప్ ఉంది, మేమిద్దరం అంటే కంప్లీట్ జోయల్గా ఉంటాం, అంటే జోక్స్ అంటే ఇలా అట్లనే ఉంటాం. సో నాకు ర్యాప్ ఉండట్లా నాకు అక్కడ నడిచిపోయింది అన్న. అయితే రీసెంట్గా ఒక రీల్ ఆమెది ట్రెండ్ అయిందా లేకుంటే ఏదో కాంట్రవర్సీ లాగా ఒకటి వచ్చింది, ఏదంటే దీన్ని తీసేయనంటది, కట్టెల పైన కూర్చొని ఏదో సాంగ్ వేస్తూ ఉంటారు, దీన్ని తీసేయండి ఇది బాగా చేస్తలేదని సంథింగ్ అని అంటారు. ఆడ కింద కామెంట్స్ అందరు ఏం చేశారంటే ఈ మొత్తం అంటే డాన్సర్స్ని సైడ్ డాన్సర్స్ని మొత్తం అది చేస్తుంది అది అని చెప్పేసి కామెంట్లో పెట్టారు. అంటే షూట్లు ఎట్లుంటుంది జాను లిరి అంటే అందరితో బాగుంటుందా లేకుంటే నేనే తోపన్నట్టు ఇట్లా ఏమైనా ఉంటుంది? అంటే అట్లా ఏముండదు, అంటే మేము చూస్తాం కదా షూట్ పరంగా అట్లా ఏముండదు. జాను నార్మల్గా అందరితో జోయల్ ఉంటుంది, అందరినీ కలుపుకొని మాట్లాడుతుంది. ఇంకా షూట్ వాతావరణంని కూడా కంప్లీట్ అంటే షూట్ మూడ్లో షూటే, ఫ్రీ టైంలో మంచి ఎంటర్టైన్మెంట్ మూడ్ తీసుకొస్తుంది, ఫ్రీ ఉంటుంది. అట్లా తీసిపడేం లాంటి అట్లాంటి మాటలు ఏం మాట్లాడదు, మంచిగా ఉంటుంది. అంటే నేను చేసిన కదా సాంగ్ తెలుసు.